వివరాలకు వెళ్దాం. ధరణి కమిటీ నివేదిక సిద్ధమైంది. 2 రోజుల్లో మంత్రితో పాటు సీఎం రేవంత్ రెడ్డికి రిపోర్ట్ ఇవ్వనుంది ధరణి కమిటీ. 100కు పైగా సూచనలతో ధరణి కమిటీ రిపోర్ట్ రెడీ అయింది. 1971 ఆర్ఓఆర్ చట్టాన్ని మళ్లీ తీసుకురావాలని సూచించింది ధరణి కమిటీ. భూములకు సంబంధించి అన్ని చట్టాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని ప్రతిపాదించింది. ఎంఆర్ఓ, ఆర్డీఓలకు అధికారాలను బదిలీ చేయాలని తెలిపింది. భూముల వాస్తవ పరిస్థితిపై పూర్తి స్థాయి సర్వే చేయాలని నివేదికలో తెలిపింది ధరణి కమిటీ. దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లో సమస్య పరిష్కారం చూపే విధంగా నిబంధనలు తీసుకురావాలని ధరణి కమిటీ నివేదికలో పొందుపరిచింది. ధరణి కమిటీ నివేదిక రెడీ అయినట్టుగా తెలుస్తోంది. ఈ రిపోర్ట్లో ఏముంది, పూర్తి వివరాలన్నీ కూడా మంత్రితో పాటు సీఎంకి వివరించబోతోంది ఈ కమిటీ. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు రాకేష్, ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సెక్రటేరియట్ నుంచి. రాకేష్, చెప్పండి, ఏముంది ఇప్పుడు ఈ రిపోర్ట్లో? ఇప్పుడు ఈ పోర్టల్తో పాటుగా ఎలాంటి సూచనలు చేయబోతోంది ఈ కమిటీ? భూ సమస్యలకు పరిష్కారంగా ధరణి కమిటీ కొన్ని సూచనలు చేసింది. దాదాపుగా 2,40,000 పైచీలకు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వీటితో పాటు ఇంకా చాలా సమస్యలు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో వీటన్నిటి పరిష్కారం కోరుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ధరణితో ఒక కమిటీ వేసింది. కమిటీకి కోదండరెడ్డి చైర్మన్ గత అధికారులతో పాటు కొంతమంది నేతలను కూడా ఇందులో ఇంక్లూడ్ చేసింది. వీళ్ళు ఇప్పటికే మధ్యంతర నివేదికను 2 నెలల క్రితమే ప్రభుత్వానికి ఇవ్వగా ఇప్పుడు పూర్తి స్థాయి నివేదికను సిద్ధం చేశారు. రేపు లేదా ఎల్లుండి ఈ పూర్తి స్థాయి నివేదికను సీఎం రేవంత్ రెడ్డితో పాటు రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సమర్పిస్తారు. 100కు పైగా సూచనలతో ఈ నివేదిక సిద్ధం చేశారు. ముఖ్యంగా అధికారాలు బదలాయించడం ద్వారా మాత్రమే ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుందనేది ఈ మొత్తం రిపోర్ట్ సారాంశంగా చెప్పుకోవచ్చు. పలు సూచనలకు సంబంధించి కొంత సమాచారం అయితే ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికి 1971 ఆర్ఓఆర్ చట్టం ఏదైతే ఉందో దాన్ని 2020లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని మాడిఫై చేయడం జరిగింది. కొన్ని కొత్త నిబంధనలు తీసుకొచ్చి ఆ చట్టాన్ని చేశారు. అయితే మళ్ళీ 1971 ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకురావాలని ధరణి కమిటీ సూచనలు చేస్తూ ఉంది. తద్వారా మాత్రమే ఈ సమస్యలు పరిష్కరించడానికి వీలవుతుంది. లేని పక్షంలో మళ్ళీ ఈ సమస్యలు ఎప్పటికప్పుడు పేరుకుపోతాయి అనేది ధరణి కమిటీ యొక్క సారాంశంగా చెప్పుకోవచ్చు. దీంతోపాటు పూర్తి స్థాయిలో కూడా అధికారాలు బదలాయించాలి. ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ అధికారాలు బదలాయించడం ద్వారా కొంతమేర చిన్న చిన్న సమస్యలన్నీ కూడా ధరణిలో ఉన్న వాటిని కూడా అక్కడికక్కడే పరిష్కరించడానికి వీలవుతుంది. తద్వారా మాత్రమే ఈ సమస్యలని పరిష్కరించుకోవచ్చు. లేని పక్షంలో కేవలం కలెక్టర్ కానీ సీసీఎల్ఏ దగ్గరికి రావాలంటే ఇది ఇబ్బందికరంగా మారింది. వేల అప్లికేషన్లు మొత్తం కూడా పెండింగ్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా సాధ్యమయ్యే పని కాదు కాబట్టి ఖచ్చితంగా విఆర్ఓ అలాగే ఎంఆర్ఓలకు ఆర్డీఓలకు ఈ మొత్తం కూడా అధికారాలు బదలాయించడం ద్వారా కొంతమేర సమస్య పరిష్కారం చూపుతుందంటూ కూడా సూచించడం జరిగింది. దీంతోపాటు సర్వేయర్లు చాలా వరకు కూడా లీగల్ లిటికేషన్లు ఉన్నాయి. ముఖ్యంగా ఆ గెట్టు పంచాయతీలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటి విషయంలో క్లారిటీ రావాలంటే సర్వేయర్ల సంఖ్యను పెంచాలి. వీటి రిక్రూట్మెంట్ కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ప్రతి ఎంఆర్ఓ పదిలో కనీసం 2 నుంచి 3 ప్రభుత్వానికి సంబంధించిన సర్వేయర్ల ద్వారా ఏదైనా సమస్య లీగల్ ఇష్యూస్ కనుక వస్తే ఆ సర్వేలు చేయించి వాటికి రిపోర్ట్ తయారు చేసడం ఈజీ అవుతుంది. సర్వేయర్లు లేని కారణంగా రిపోర్ట్లు తయారయ్యడం ఆలస్యం అవుతుంది. తద్వారా లీగల్ ఇష్యూస్ పెరుగుతున్నాయి, సమస్యలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. దీనికి కారణం కేవలం సర్వేయర్ల సంఖ్య తక్కువగా ఉండడం. అందుకోసమే సర్వేయర్లను వీలైనంత ఎక్కువ మంది రిక్రూట్మెంట్ చేయాలనేది ధరణి కమిటీ సూచించడం జరిగింది. రాకేష్, గతంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు చేసిన ఆరోపణలు ఏంటంటే ధరణికి సంబంధించి డేటా వేరే చోటికి వెళ్ళిపోతుంది అనేది ఒక ఆరోపణ, అండ్ అక్రమాలు కూడా జరుగుతున్నాయి పోర్టల్ కారణంగా. అటువంటి ఇష్యూస్ ఏమన్నా ఇప్పుడు ఈ కమిటీ అడ్రస్ చేస్తోందా? ప్రభుత్వం దాన్ని పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వాన్ని నిర్ణయానికి ధరణి కమిటీ వదిలేయడం జరిగింది. కేవలం ధరణి వల్ల ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలన్న దానిపైన మాత్రమే ధరణి కమిటీ ఫోకస్ చేసింది. ప్రభుత్వానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం 2 కీలక అంశాలు ఎన్నికల హామీల్లో ఇచ్చింది. ఒకటి, ధరణిని రద్దు చేసి దాని స్థానంలో భూమాతను తీసుకొస్తామని చెప్పింది. అలాగే అంతర్జాతీయంగా ఇతర దేశాలకు ఏదైతే డాటా సంబంధించిన సెక్యూరిటీ ఇచ్చారో దాన్ని తిరిగి తీసుకొని రాష్ట్రానికి లేదా ఈ దేశానికి సంబంధించిన సెక్యూరిటీ సంస్థకు ఆ డాటా మొత్తం ఇస్తానని హామీ ఇచ్చింది. దానికి సంబంధించిన నిర్ణయాలు ధరణికి సంబంధించిన పూర్తిస్థాయి నివేదిక ఇచ్చిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ పూర్తి స్వేచ్ఛను కూడా ధరణి కమిటీ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. కమిటీ రిపోర్ట్ తర్వాత కొంత ట్రాన్స్పరెన్సీ వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది? చుక్కల భూముల దగ్గర నుంచి మీరు అన్న గట్టు పంచాయతీల దగ్గర నుంచి ప్రతిదీ వివాదాస్పదమే, ట్రాన్స్పరెన్సీ కనపడదు. ఒక్కో స్థలం ఎంతమంది పేరు మీద ఉందో తెలియదు, అక్రమాలు ఎవరు ఏ స్థలాన్ని కబ్జా చేస్తున్నారో తెలియదు, సీలింగ్ యాక్ట్ అమలవుతుందో లేదు, ఇలాంటి ఏ విషయాలు కూడా తెలియని పరిస్థితి. కొంతవరకు తెలంగాణలో అదుపులోకి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఆఫ్టర్ దిస్ రిపోర్ట్?
ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే 100కు పైగా సూచనలు చేశారు. ప్రతిదీ కూడా మానిటరింగ్ చేసే విధంగా కూడా ఈ సిస్టమ్ తేవాలనేది ఒక ఎజెండాగా పెట్టుకోవడం జరిగింది. దీంతో పాటు ఒక సమస్యకు సంబంధించి ఆ భూమికి సంబంధించిన వ్యక్తి దరఖాస్తు చేసుకుంటే 30 రోజుల్లో కూడా దానికి సంబంధించి పరిష్కరించడమా లేకుంటే పరిష్కారం కాకపోవడానికి గల కారణాలు ఏంటి అనేది ఆ పోర్టల్లో పెట్టాలనేది ఒక నిబంధన తీసుకొచ్చారు. ఆ నిబంధనలను పెడితే ఖచ్చితంగా అధికారులకు కాస్త భయం ఉంటుంది. అధికారులు కూడా వీళ్ళని తొందరగా రెస్పాండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఆర్థికపరమైన లావాదేవీలు ఏవైతే లంచాలు ఉంటాయో వాటి విషయంలో కూడా అరికట్టవచ్చు అనేది ధరణి కమిటీ సూచించడం జరిగింది. దీంతో పాటు సర్వేల రిక్రూట్మెంట్తో పాటు భూముల వాస్తవ పరిస్థితి కోసం మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మొత్తం భూములను ఒకసారి రీసర్వే చేయాల్సిన అవసరం ఉందనేది కమిటీ సూచిస్తూ ఉంది. తద్వారా ఏ సర్వే నెంబర్లలో ఎంత భూమి ఉంది, దీంతో పాటు అడవి భూమి ఎంత, అలాగే అసైన్ ల్యాండ్ ఎంత, ఇలాంటి భూముల విలువ మొత్తం కూడా తెలుసుకోవడం ద్వారా ఈ మొత్తం ధరణిలో ఉన్న భూమికి అలాగే పట్టాలలో ఉన్న భూమికి రికార్డులలో ఉన్న భూమికి మధ్య తేడా ఎంత ఉందన్న విషయాన్ని పూర్తి స్థాయి సర్వే ద్వారా మాత్రమే అది సాధ్యం. ఓకే రాకేష్, థ్యాంక్ యూ.